తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో నిండు సభలో ఆయన ఏం చెప్పిందనంటే, మరి ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ కనబడుతుందో దాని కిందికెళ్ళి అండర్ పాస్ అంటే కిందికెళ్ళి నేను రోడ్డు చేస్తా, పైనకెళ్ళి విమానాలు పోతాయి, కిందికెళ్ళి ఇది వస్తుంది, ఆ రోడ్డు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ పోయేటలో చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా మరి ఆదిలాబాదు, నిర్మలు, కరీంనగర్, ఉత్తర నిజామాబాద్ పోయేటలో చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడికే నేను రోడ్ చేస్తా. ఇగో ఇక్కడ పక్కన మూసి ప్రక్షాళన ఆల్రెడీ మన మూసి కూడా కనబడుతుంది. మూసి ప్రక్షాళన కూడా చేయబోతున్నా అని చెప్పేసి చెప్పిండు. దీనికోసం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి పర్మిషన్ ఇచ్చింది అని చెప్పిండ్రు. మరి ఇది నేను చెప్తలేను, రేవంత్ రెడ్డి గారు బాజాప్తా అసెంబ్లీలో చెప్పిండ్రు. అసెంబ్లీలో అందరు చప్పట్లు కూడా కొట్టిండ్రు. మరి ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటారు కదా, ఈ ప్రతి సవాళ్ళకు నేను ఈ రెండు పార్టీలు చెప్తా. దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు ఎత్తుతలేరు? ఒకసారి అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిండ్రు అనేది మనం ఒకసారి విందాం. ఎగ్జాక్ట్ గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ రోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈ రోజు అండర్ పాస్ మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఏమన్నాడు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అనుమతులు తీసుకొచ్చినా అని చెప్పిండు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రజల, జాగ్రత్తగా వినండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకొచ్చినా అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ఈ సప్పలు కొట్టేటోళ్ళు కూడా మాట్లాడాలి. రేపు మొట్టమొదటిసారిగా రన్వే వీధికి వెళ్ళి ఫ్లైట్లు పోతా ఉంటే కిందికెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళి నేను మరి రోడ్ చేస్తా, బైపాస్ రోడ్ చేస్తా కిందికెళ్ళి అని చెప్తా ఉండు. వినండి, దీనికోసం ఒప్పించినా అని చెప్పిండు. ప్రయాణికులకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టనెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈ రోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కాబట్టి పని ఎలా జరుగుతుంది చెప్పు? ఇప్పుడు మనం ఏం ఉన్నాం, అసెంబ్లీలో ఏం చెప్పి పనులు జరుగుతున్నాయి అన్నాడు. ఇక మూసి కనబడుతుంది, ఎయిర్పోర్ట్ కనబడుతుంది, ఇక బేగంపేట ఇట్లకెళ్ళే వేయాలి. మరి ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళి వేస్తుండ్రు, ఎక్కడికి వెళ్ళి పనులు జరుగుతున్నాయి, ఏడదో వీండ్రు. అలా మూసి కూడా చెత్త నీళ్ళు అన్నీ పోతూనే ఉన్నాయి. అలా కెమికల్ వాటర్స్ రకరకాల కంపెనీలకి వెళ్ళి, బయోటెక్ కంపెనీలకి వెళ్ళి వచ్చే నీళ్ళు అన్నీ అలా కలుస్తూనే ఉన్నాయి. అర్థమైందా? బయోకెమిస్ట్రీకి వెళ్ళి వచ్చే నీళ్ళు కలుస్తున్నాయి, కలుషిత నీళ్లు కలుస్తున్నాయి, కెమికల్ వాటర్ నడుస్తూనే ఉంది. మూసిరెడ్డి చెప్తా ఉండ్రు, ఏది మీ పిల్లలకి ఆ మూసిరెడ్డి పెట్టుకోవాలి, మూసిరాని పెట్టుకోవాలి అని చెప్పి పెట్టిర్రు. మరి ఇవాళ నీళ్ళు ఎట్లున్నాయి అట్లున్నాయి. ఎయిర్పోర్ట్ కనబడుతుంది, ఫ్లైట్ కనబడుతుంది. ఇది అసెంబ్లీలో మాట్లాడి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇయాటి వరకు మరి ఇది ఏమైంది అని చెప్పి ఎవరు ఎందుకు అడుగుతలేరు, ఎందుకు మాట్లాడతారు? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు ఢిల్లీలో మొత్తం ఒప్పుకున్నారు, ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నది, వాళ్ళ అథారిటీ వాళ్ళు ఒప్పుకున్నారు. పనులు ఇక మొదలు పెట్టుడే ఆల్రెడీ నడుస్తుంది అన్నాడు. పనులు ఎక్కడ జరుగుతున్నాయి మనం నిలబడ్డాం. అర్థమైందా? ఇవాళ ఆపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నాయో కూడా చెప్పాలి. అర్థమైందా? ఇక దీని మీద మరి వాళ్ళు ఆయన చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. ఇక పేపర్లో ఏమొచ్చిందో మనం చెప్దాం. అంటే ఆర్టీఐలో వేసింది, ఆర్టీఐ రిప్లై ఏమొచ్చింది, అసలు ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఒప్పుకున్నదాని. ఏఐ క్లారిఫికేషన్ కాంట్రడిక్ట్స్ రేవంత్ రెడ్డిస్ క్లెయిమ్ ఆన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ అండర్ పాస్ లేదు, బొంగు లేదని చెప్పిండ్రు వాళ్ళు. అండ్ ఆర్టీఐ రెస్పాన్స్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా has contradicted Chief Minister A. Revanth Reddy statement that work on the proposed Begumpet Airport underpass was underway, clarifying that the proposal is still pending approval with AAI headquarters in Delhi. అర్థమైందా? అసలు ఇక ఏం జరగలేదు, అక్కడ మొదలు పెట్టలేదు, అసలు మేము కడతామని మేము ఏడు చెప్పలేదు, అది అక్కడనే ఉన్నది. డ్యూరింగ్ క్వశ్చన్ అవర్ ఇన్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ది మార్చ్ లాస్ట్, అంటే పోయిన సంవత్సరం అవుతుంది. ది చీఫ్ మినిస్టర్ వెంట్ ఆన్ రికార్డ్ స్టేటింగ్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ has secured necessary permissions from the airport authority of India and the work under the under tunnel at Begumpet airport. ఇగో దీని కిందికెళ్ళి he went on to announce that for the first time such a facility, భారతదేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి పైన విమానాలు పోతాయి, కింద ఎయిర్పోర్ట్ కిందికెళ్ళి రోడ్డు పోతుంది, అక్కడికి వెళ్ళి జనాలు పోతారని చెప్పి విమానం కూడా ఎగురుతుంది. అక్కడ అట్లా ఎగురుతూ ఉంటుంది, కిందికెళ్ళి పోతా ఉంటుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు మరి ఇక్కడ ఎక్కడ జరుగుతుంది పనులు? ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటే. అయితే ఈ వెంటాన్ ది అనౌన్స్ దట్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా, అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఓటుకు నోటు దొంగ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లయినరో
అదే విధంగా మొట్టమొదటిసారిగా పైనకెళ్ళి విమానం పోతుంది, భూమి కిందికెళ్ళి రోడ్డు ఏది బండ్లు పోతాయి అని చెప్పేసి ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి. అంటే అది రెండు విచిత్రాలే కదా. ఒక ఓటుకు నోటు దొంగ జైలు ఉండాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యిండు, అది విచిత్రమే. ఇంకో విచిత్రం ఏంటంటే ఈరోజు పైనకెళ్ళి విమానం ఎగురుపోవడు, రన్వే కిందికెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళి కార్లు పోవడు, ఇది విచిత్రమే. కానీ ఒకటి మాత్రం పక్క అయింది, ఓటుకు నోటు దొంగ మాత్రం ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ అండర్ పాస్కి రన్వే కిందికెళ్ళి బస్సు పోవడు మాత్రము, కార్లు జీబులు ప్రయాణికులు పోవడం మాత్రం జరగలేదు. అర్థమైందా? హవెవర్ ఇన్ an RTI response, the AI has clarified that the proposed tunnel was beyond the runway and that the approval was still under process with AI check headquarters New Delhi. In response to request, the RTI reply said HMDA has submitted a proposal to AIA for construction of an underground tunnel in the operational area not beneath the runway of అసలు దాని కిందికెళ్ళి మేము పెట్టలేదని చెప్పి వీడు పెట్టిండు. ది హెచ్ఎండే ప్రపోజల్ వర్ ఫార్వర్డెడ్ టు ది ఏఐ హెడ్ క్వార్టర్స్. ద ప్రపోజ్ అండర్ పాస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఎలివేటెడ్ కారిడార్ బిట్వీన్ ప్యారడైజ్ సర్కిల్ అండ్ డైరీ ఫార్మ్ సుచిత్ర జంక్షన్ ఇన్ సెకండాబాద్ కంటే. పచ్చి అబద్ధాలు ఇది అవుతాంటే నాకే సిగ్గు అనిపిస్తుంది ఆర్టీఐది. కానీ ఇంత సిగ్గు లేకుండా పచ్చిగా ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధమా? భారతదేశ అసెంబ్లీ చూస్తుంటే అరే మరి సప్పలు కొట్టినోడు ఎవరు బాస్? అక్కడ అసెంబ్లీలో ఇది చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే సప్పట్లు కూడా కొట్టింది కదా. సప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు? ఆ సప్పలు కొట్టిన వాళ్ళు రావాలి. అందుకనే ఎల్లుండి ఇద్దరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇసురుకుంటున్నారు కదా. ఎవరెవరు? బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు చర్చకు రా, చర్చకు పోతే అరెస్ట్ చేస్తా. ఇక నేను ఇద్దరికి సవాల్ చేస్తున్నా, మీ ఇద్దరు చర్చకు రా అండి ఎల్లుండి 11 గంటలకు, శనివారం పొద్దుగాల 11 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవరైనా రావచ్చు. బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు రావాలి, లేకుంటే వేం నరేంద్ర రెడ్డి, సీతక్క, ఈ బతుకొచ్చిన గ్యాంగ్ ఉన్నదిగా టీడీపీకి వెళ్ళి బతుకొచ్చిన దండుపాలెం గ్యాంగ్, ఆ గ్యాంగ్ ఇద్దరు కూడా ఇన్వైట్ చేస్తున్నా. ఎల్లుండి 11 అమరవీరుల స్తూపం దగ్గర రండి, ఇద్దరు చిట్టాలు పట్టుకొని వస్తా నేను అక్కడికి. చర్చ చేద్దాం. ఈరోజు పబ్లిక్ సబ్జెక్ట్స్, ఇటువంటి సబ్జెక్ట్స్ మొత్తం డైవర్ట్ చేయడానికి మీరు చర్చల పేరుతో ఇద్దరు కూడా ఈరోజు దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనికి వత్తాసుగా బీజేపీ, దీనిపైన చర్చ రాకుంటే వీళ్ళు ఈరోజు వీళ్ళ మధ్యలో చర్చ యుద్ధం నడుస్తున్నట్టు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు ఇది మాత్రం చర్చకు లేదు. ఏ చర్చకు లేదు? ప్రజా సమస్య చర్చకు లేదు, పబ్లిక్ ఇష్యూస్ చర్చకు లేదు. ఈరోజు వాళ్ళ చర్చ, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ చర్చకు లేదు. ఎక్కడ లాభం ఉంటే ఏడ డబ్బులు వస్తే దాని గురించే చర్చ, వేరే దాని గురించి చర్చ లేనే లేదు. కాబట్టి ఎల్లుండి ఇరు పార్టీలకు కూడా నేను పిలుస్తా ఉన్నా, దీని మీద మాట్లాడదాం, మిషన్ భగీరథ మీద మాట్లాడదాం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏవైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలపైన ఏవైతే జరుగుతూ ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం, అన్నిటి మీద మాట్లాడదాం. ఎల్లుండి మేము ఇద్దరు కూడా నేనే స్టే చేస్తా, అమరవీరుల స్తూపం దగ్గర నేను వేదికనే వేస్తా, మధ్యలో కూర్చుందాం. బీఆర్ఎస్ వాళ్ళు ఒక దిక్కు కూర్చోండి, బీజేపీ వాళ్ళు ఒక దిక్కు కూర్చోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక దిక్కు కూర్చోండి. అందరం కలిసి చూసి ఎల్లుండి చర్చిద్దాం. ఖచ్చితంగా దీని మీద మీరు రావాలి. ఇటువంటి ఇంకా అనేకమైన ఇష్యూస్ ఎల్లుండి మనం బయటికి తీద్దాం. తెచ్చిన అప్పుల గురించి మాట్లాడదాం, ఏమేమి కుదబెట్టిందో మాట్లాడదాం, ఏ పేపర్ లీక్ అయినా మాట్లాడదాం, పేపర్ లీక్ అయిన మీద ఏమేమి చర్యలు తీసుకున్నా మాట్లాడదాం. ఇటువంటి అనేకమైన విచిత్రమైన కథలన్నీ ఎల్లుండి మనం ఖచ్చితంగా చర్చిద్దాం. అందరూ ఆహ్వానితులే. అమరవీరుల స్తూపం మరి గండ్రాక్ దగ్గర ఎల్లుండి పొద్దుగాల 11 గంటలకు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.